వెల్కమ్ బ్యాక్ టు జిఎల్బి శాంతి టాపిక్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌజ్లో పడిపోయిన పిల్లలు. హౌజ్లో పడిపోవడం ఏంటి అక్క అని మీరు అనొచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లలు అన్నప్పుడు చిన్నప్పుడు నుంచి పిల్లలకు ఇప్పుడు మన హైదరాబాద్లో ఊర్ల సైడ్ మనం ఎలా అంటే మనం అన్నది ఇంటికాడ ఒక హౌస్ కట్టుకుంటాం కదా. అక్కడ పనికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన కానీ వాళ్ళు ఆడుకుంటూ చేస్తున్న హౌజ్ మూతలు తీసి ఉంటాయి కదా. ఆ హౌజ్లో పిల్లలు అన్నది వాటర్ తీసుకోవడానికి వెళ్ళి అలాంటప్పుడు అంటే స్లిప్ అయి పడిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు. ఇలాంటివి మనం చాలా చూసాము. రియల్గా 1 వీక్ బ్యాక్ మేమున్న ఏరియాలో ఇలాగే జరిగింది. అప్పుడు దీనికి గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో రెంట్కి ఉండే వాళ్ళు మనం ఎలా ఉంటామంటే ఒక 4-5 రూముల్లో మనం ఉంటాం కదా. మనం ఉన్నప్పుడు హౌస్ ఉంటే లాక్ వేసేసుకునేలా పెట్టుకుని లాక్ అన్నది ఒక దగ్గర పెట్టండి. మీరు పెట్టి పిల్లలకి అందనంత దగ్గర పెట్టారు అనుకో, మనం అప్పుడు వాటర్ తీసుకునేటప్పుడు అంత మనం లాకేసి తీసుకోవాలంటే ఒక మనిషి ఇంటికాడ ఉన్నప్పుడు ఆ మనిషి కాడ ఉంచండి. అంటే రూమ్లో కిరాయికున్న వాళ్ళు ఒక 3 రూమ్లో కిరాయికి పనికి వెళ్ళిపోతే డ్యూటీలకి వెళ్ళిపోతూ ఉంటే ఇంటికాడ ఒక చిన్నపిల్ల తల్లి అట్లా ఉంటారు కదా, హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళు చూసుకోమని చెప్తూ ఉండండి. లేకపోతే గేటుకి తాళం వేసాడు, మన ఇంట్లో చిన్నపిల్లలు అయిపోయినా కానీ మన గేటుకి తాళం వేసేసుకోవడం అలా పెట్టుకున్నాం అంటే కొద్ది వరకు పిల్లల్ని మనం ఆపచ్చు. ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆడుకోవడానికైనా వచ్చి హౌస్లో పడిపోయిన వల్ల మన ఊరంతా ఎదుగుతాం కానీ అక్కడికి మన మైండ్ వెళ్ళదు. ఎప్పుడన్నా కానీ మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం కానీ నెగిటివ్గా ఆలోచించాం కదా. అలా చాలామంది మనకు తెలిసిన పిల్లలు ఎన్నో న్యూస్ ఛానల్లో మన కళ్ళ ముందు కూడా చాలామంది హౌస్లో పడిపోవడం, బావిలో పడిపోవడం అంతా జరుగుతూ ఉంటాయి. ఆ పడిపోతున్న వల్ల పిల్లల్ని అన్నది మనం కాపాడుకోలేకపోతాం. మనం ఒక 4-5 రూముల్లో ఉన్న వాళ్ళం ఆలోచించుకుని ఇప్పుడు లాకేసే సిస్టమ్స్ వచ్చేసాయి. హౌజ్కి మూతలు తీసేలాగా లేకుండా పెద్ద పెద్ద హౌజులకి మూతలు పెట్టేసేలాగా ఉన్నది. ఒక్క నిమిషం చాలండి పిల్లల ప్రాణం పోవడానికి. ఆ రోజు ఆ బాబుని ఆ పక్కన ఉన్న అమ్మాయి చూసింది కాబట్టి ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. కానీ ఆ తల్లికి ఎంతో కోసం. ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సిన అదృష్టం ఏంటో తెలుసా, ఆ పిల్ల వాళ్ళ అమ్మకి, ఆ పడిపోయిన వాళ్ళ బాబు ఉన్నారు కదా, ఆ బాబు వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి మాటలే లేదు. ఒక నెల రోజుల కింద పెద్ద గొడవ, పక్కన చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల గొడవలు వస్తే కూడా వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ అమ్మాయి ఏం పట్టించుకోకుండా ఆ అబ్బాయిని కాపాడింది కదా. చాలా వాళ్ళందరూ కలిపి లాకేసుకున్నారు. ఒకేలా హౌస్ ఉన్నా లేకపోయినా కానీ డ్రమ్ముల మీద మూతలు పెట్టినప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటూ ఉన్నాం అనుకో, పిల్లలు ఒక 10 నిమిషాలు కనిపించారు అనుకో, మనకు ముందు ఆలోచన రాకూడదు. అలాంటి ఆలోచన ఎందుకు చెప్తున్నాం అక్క అని మీరు అనొచ్చు. ఆ ముందు ఆలోచన అమ్మో అక్కడ అవుతుంది కదా, అక్కడికి వెళ్ళాము అన్న ఒక థాట్తోటి మనం ఆలోచించాము అనుకో, మన పిల్లల్ని మనం కాపాడుకునే వాళ్ళు మొత్తం. మన పిల్లలు, మనందరి పిల్లలే కాదండి. మనకి పగలు ఉన్నా కానీ ముందు ఫస్ట్ మన పిల్లల కోసం ఆలోచించుకొని గొడవలు పడకుండా ఒక 4-5 ఏకమయ్యి ఒక 20 రూపీస్ పెడితే లాక్ వస్తుంది. లాక్ కొనుక్కొని మీరు వేసుకున్నారనుకో, మీరు ఎక్కడ పనికి వెళ్ళినా కానీ ధైర్యంగా ఉండొచ్చు. ఇవంతా చోదేది చెప్తున్నాం అంటే రియల్గా ఎంతమంది మీ మనసాక్షికి ఆలోచించే మన కళ్ళ ముందు ఎంతమంది పిల్లలు ఈ సిటీలో మనం పొద్దున్న పోయి సాయంత్రం వస్తాం. మార్నింగ్ 8కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన కానీ పిల్లలు ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు కదా, ఎలా పడితే అలా చూస్తుంటారు. తల్లిదండ్రులు లేరు, మనం వచ్చేలోపు ఏమన్నా అవ్వచ్చు. అది ఆలోచించుకుని ఒక 4-5 రూములు కూర్చుని మాట్లాడుకుని హౌస్కి లాకేసేసుకున్నారు అనుకో, మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకుని తర్వాత లాకేసని తను వేస్తున్నాను నువ్వేస్తావని తను అని పోటీలు పెట్టుకోకుండా అప్పుడు మన హౌస్కి లాక్ అన్నీ వేసేసుకున్నాక మన పిల్లల్ని కాపాడుకునేది. ఓకేలా మీరు లాక్ వేసుకోపోయారా, దానికి ఏమైనా బరువు అంటే ఏదన్నా పెట్టండి. ఒక రాయో లేకపోతే పెద్దవి ఏమైనా ఇంత ఉంటాయి కదా, అలాంటివి జరుపుకునేలా ఉండేలా కొద్ది బరువు అంటే పెట్టినాక మన పిల్లల్ని కాపాడుకునేట్టు అవుతుంది. మన పిల్లలు అవ్వకపోవచ్చు, పక్కన ఉన్న పిల్లలు ఆడుకోవడానికి వస్తారు. పిల్లలు అన్నవాళ్ళు బొచ్చడం మంది పిల్లలు వస్తూ ఉంటారు. ఆ రోజు ఆ అమ్మాయి చూసింది కాబట్టి ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. అబ్బాయి అంతా ఫుల్గా తడిచిపోయాడు, హాస్పిటల్కి అంతా తీసుకెళ్ళాడు. నిజంగా అందరూ ఆ అమ్మాయి ఆటోమేటిక్గా వెళ్ళి వాటర్ తోడుకుందామని చూసింటారమ్మ, పనక నుంచి వచ్చి ఈ అమ్మాయిని అడగలేదండి.
ఆమె వాటర్ తీసుకుందామని వెళ్ళినప్పుడు ఆ హౌస్లో పడిపోతే అందరు నడిచి రెండు 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 అని నడిచినప్పుడు వెళ్ళి ఆ బాబుని తీశారు. దీనివల్ల ఆలస్యం ఎందుకండి మన చిన్న లైఫ్, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళం ఏంటంటే చిన్న లైఫ్ 5,000 6,000 7,000 8,000 కిరాయికి ఇచ్చి మనం ఉంటాం, ఒక నలుగురు ఐదుగురు ఉంటాం. అలాంటప్పుడు ఆ కిరాయిలు కట్టుకొని మనం ఇక్కడ వరకు వచ్చి మన పొట్ట చేతిలో పట్టుకుని తినడానికి, ఇళ్ళల్లో పని చేసుకోవడం, బాత్రూమ్లు కడగడం, హౌస్ కీపింగ్ పని చేయడం, అందరితోటి తిట్లు తినడం, ఇంత పని చేసేది ఎందుకు? మన పిల్లల ఫ్యూచర్ కోసమే. మన పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను, నిజంగా రియల్గా చెప్తున్నాను. మన పిల్లల కోసం ఆలోచించి ఇలాంటి హౌజులు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండి లాక్ వేసుకుని రాయి ఏదైనా పెద్ద పెద్ద రాయి లాంటివి పెట్టి జరుపుకునేలాగా అంటే ఎవరికో జరిగిన అందరికీ జరగాలి అక్కడ మన సేఫ్టీలో ఉంటే మనకేం మంచిది కాదు కదా. డ్రమ్ములు ఉంటే డ్రమ్ముల మీద మూతలు పెట్టడం, ఇప్పుడేమో స్కూల్కి వెళ్ళి వస్తారు డ్రైనేజీలు అంతా చూసుకుంటే చాలా డ్రైనేజీలు అంతా కూడా పిల్లలు పడిపోతూ ఉంటారు. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, ఈరోజు వీడియో ఇదే, బాయ్.